హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ సుజాత శారీ కలెక్షన్స్ అండ్ టైలరింగ్ వీడియోస్. ఈరోజు వీడియో ఏంటంటే ఈ దసరా నవరాత్రులు కదండి, దేవి నవరాత్రులు. దుర్గా అమ్మవారికి ఈ చీర కుట్టమని చెప్పి నాకు ఒకరు క్లాత్ ఇచ్చారు. ఇది వచ్చేసి సైజుకి ఇచ్చారు, సేమ్ ఇలాగే కుట్టండి అని చెప్పేసి. షాప్ పక్కనే దుర్గా అమ్మవారి గుడి ఉంది. ఆ గుడిలో దుర్గా అమ్మవారిని పెడతారు కదా. అయితే ఒక్కో రోజు ఒక్కొక్కరు చీర కట్టిస్తారు. దానికోసము ఇది నాకు వాళ్ళు రెడీ చేసి ఇవ్వమని చెప్పి ఇచ్చారు. చూడండి, వాళ్ళు ఇచ్చిన క్లాత్ వచ్చేసి ఇది బ్లౌజ్ పీస్ ఇచ్చారు, పట్టు బ్లౌజ్ పీసు. ఇప్పుడు నైట్ 9:30 అయిందండి, టైము 9:30 అయింది. నాకు ఇది ఇచ్చి 3-4 డేస్ అయింది, కానీ నాకు ఇంట్లో రోజులు కుదరక నేను స్టిచ్ చేయలేదు. ఇది రేపు మార్నింగ్ టైంకి ఇచ్చేయాలి కాబట్టి నేను ఈ నైట్ స్టిచ్ చేద్దామని చెప్పి ఇప్పుడు ఇది ఓపెన్ చేశాను. చూడండి, ఇది వచ్చేసి బ్లౌజ్ పీసు. రెండు వైపులా అంచు వచ్చేసింది ఇలా. ఒకవైపు అంచేమో మనము పైట కోసం పెట్టాలి, మరొక వైపు అంచేమో లంగాకి ఉంచేయాలి. చూడండి, దీన్ని ఇప్పుడు ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం మనము. ఈ క్లాత్ని ఇలా డబుల్ ఫోల్డింగ్ మీద ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఫస్ట్. ఇలా నీట్గా ఫోల్డ్ చేసుకున్న తర్వాత మనకు సైజుకి ఇచ్చిన ఈ లంగా తీసుకొని మనకి ఈ వెడల్పు సరిపోతుందా లేదా అన్నది ఒక్కసారి చూసుకుందాము. చూడండి, వెడల్పు అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఇక్కడ 1 ఇంచ్ ఎక్స్ట్రా ఉంది కదా, ఆ 1 ఇంచ్ మనము ఫోల్డ్ చేసి కుట్టుకోవడానికి కరెక్ట్గా సరిపోతుంది. అలాగే పొడవు చూసుకుందాము. పొడవు ఎంత కావాలో మార్కు చేసుకోవాలి. ఇక్కడ ఇలా పెట్టేసి చూడండి, ఈ పట్టీ ఇచ్చారు కదా ఇక్కడ, ఆ పట్టీ మందం వదిలేసి మనము ఇక్కడ వరకు ఒక మార్కు చేసుకుందాము. చూడండి, ఇక్కడ వరకు ఒక మార్కు చేస్తున్నాం. తర్వాత పైన ఖర్చు కోసం ఇంకొక మార్కు చేసుకున్నాం 1/2 ఇంచుకి. మార్కు చేసుకున్న విధంగా కట్ చేసుకుందాం ఇంతవరకు. ఇప్పుడు ఈ మిగిలిన క్లాత్ని లైనింగ్గా వాడుకుందాం. చూడండి, ఇక్కడ వీళ్ళు కూడా లైనింగ్గా ఇంకొక పొర వేశారు కదా, ఇంకొక క్లాత్ మనం కూడా వేద్దాము. చూడండి, ఈ క్లాత్ని ఇలా నీట్గా సర్ది ఇక్కడ మనం తీసుకున్న ఈ మెయిన్ క్లాత్ కంటే ఒక 2 ఇంచెస్ తక్కువగా కట్ చేసుకుందాము. లైనింగ్ కదా, ఒక 2 ఇంచెస్ తక్కువగా కట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఈ మిగిలిన క్లాత్ని మనం పైటలాగా కట్ చేసుకోవాలి. ఈ అంచుని ఇక్కడ చూడండి, ఈ పైటని ఇలా అంచుతోనే కుట్టారు కదా, దీని పొడవు వెడల్పు మనకు సరిపోతుందో లేదో ఒక్కసారి ఇలా చెక్ చేసుకొని, పొడవు అయితే కరెక్ట్గా సరిపోతుంది. వెడల్పు వచ్చేసి ఇక్కడ చిన్నది వేశారు, చిన్న బార్డర్ కాబట్టి. మనకి బార్డర్ పెద్దగా ఉంది కాబట్టి ఎంత బార్డర్ ఉంటే అంత పెట్టేయమన్నారు. మనం ఈ బార్డర్ ఎంత ఉంటే అంత పెట్టేద్దాము. అలాగే 1 ఇంచ్ ఎక్స్ట్రాగా కట్ చేసుకుందాము. ఇక్కడ ఖర్చులు లెగ్ కావాలి కదా ఒకవైపు. ఇప్పుడు ఈ మిగిలిన క్లాత్ని నాడాలకి వాటికి వాడుకుందాము. ఇప్పుడు కటింగ్ అయిపోయింది కదా, నెక్స్ట్ స్టిచ్చింగ్ ఎలా చేయాలో చూద్దాము. దానికంటే ముందుగా ఒకసారి ఇది ఎలా కుట్టారో ఎలా ఉందో మనం పరిశీలనగా చూద్దాము. ఎందుకంటే నేను ఇంతవరకు ఎప్పుడు కుట్టలేదు. ఇది ఎలా ఉందో అలాగే చూసి స్టిచ్ చేయాలి. చెక్ చేసుకుంటున్నాను. ఎలా మొత్తం పరిశీలనగా చూస్తున్నాను. ఇప్పుడు ఈ వెడల్పు, నడుము వెడల్పు ఎంత, నడుము వెడల్పు ఎంత 13 ఇంచెస్ ఉంది, 13 ఇంచెస్ ఉంది. అలాగే ఇలా చూడండి, ఆ టేపు ఈ టేపు నాడాలు కొంచెం ఇచ్చారు. ఇప్పుడు ముందుగా ఈ క్లాత్ 2 తీసుకొని
వీటికి చివర్లు ఖర్చులు వచ్చినాయి చూడండి, పోగులు లేచిపోయినాయి. అవి నీట్గా కట్ చేసేసుకొని రెండు వైపులా ఫోల్డ్ చేసి కుట్టుకుందాము. ఫస్ట్ చూడండి ఒకసారి, ముందు ఏది పైకి ఏది లోపలికి, మెయిన్ క్లాత్ ఏది లోపలికి ఏదో చూసుకొని కుట్టుకోండి. ఇలా చూడండి, నేను ఒక 1/2 ఇంచ్ ఎడల్పుతో ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్ చేస్తున్నాను. అమ్మవారికి చీర తయారు చేయడం అంటే అది నా అదృష్టంగానే భావిస్తున్నాను నేను. ఎందుకంటే నేను ఎలాగో నాకున్న తక్కువ టైంకి నేను అమ్మవారిని ఇంట్లో కూర్చోబెట్టలేను, పూజలు కూడా ప్రత్యేకంగా చేయలేను కదా. ఈ విధంగానైనా నాకు అమ్మవారికి కావాల్సిన చీర రెడీ చేసి ఇచ్చాను అంటే నాకు చాలా హ్యాపీగా ఉంది. ఆ అమ్మవారు అందరినీ చల్లగా చూడాలని కోరుకుంటాను. ఇలా ఫోల్డింగ్ చేసి రెండు వైపులా కుట్టుకున్న తర్వాత లైనింగ్ క్లాత్ కూడా అలాగే కుట్టుకోవాలి. రెండు వైపులా ఈ ఖర్చులన్నీ కట్ చేసేసుకొని పోగులు మొత్తం దీన్ని కూడా అలాగే కుట్టుకోవాలి. ఈ నవరాత్రులలో అమ్మవారిని ఇంట్లో కూర్చోబెట్టుకుంటారు కదా చాలామంది. అలాంటి వాళ్ళు ఇలా రోజు ఒక్కో చీర మారుస్తూ ఉంటారు కదా. పెద్ద అమ్మవారికి అయితే చీర మొత్తం కడతారు, కానీ చిన్న అమ్మవారికి చిన్నగా కావాలి. దానికోసం ఇలా జాకెట్ పీసులు అయితే సరిపోతాయి. అంచు జాకెట్ ముక్కలు, పట్టు జాకెట్ ముక్కలు ఉంటాయి కదా, వాటితో ఇలా ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు. నాకు ఇప్పుడు దసరాకి టైలరింగ్ గిరాకీ చాలానే ఉంది, కానీ ఇంత బిజీలో కూడా ఈ నవరాత్రులకు ఎవరికైనా ఉపయోగపడుతుందని చెప్పి నేను ఈ వీడియో చేస్తున్నాను. తర్వాత ఈ రెండింటిని కలిపి జాయింట్ చేసుకోవాలి. చూడండి, లైనింగ్ పార్ట్ లోపలికి వచ్చేలాగా పెట్టుకొని ఈ రెండింటిని జాయింట్ చేసేసుకోండి. ఈ లైనింగ్ పార్ట్కి ఈ కింది వైపున ఇలా ఫోల్డ్ చేసి కుట్టుకోవాలి. మెయిన్ క్లాత్కి అయితే అవసరం లేదు, అంచు వచ్చింది కాబట్టి. ఈ లైనింగ్ క్లాత్కి అయితే ఇలా కుట్టుకోవాలి, పోగులు వేసిపోకుండా. ఇప్పుడు ఈ రెండింటిని ఇలా మధ్యలోకి ఫోల్డ్ చేసి ఇక్కడ ఒక కట్టు పెట్టుకోండి మిడిల్లో. పెట్టుకున్న తర్వాత చిన్న చిన్న కుచ్చులు పెట్టుకుంటూ దీనిని కుట్టుకోవాలి. చూడండి, ఇలా దగ్గరగా కొంచెం చిన్న చిన్న కుచ్చులు పెట్టుకొని కుట్టుకోవాలి. ఇలా మధ్యలో వరకు కుట్టిన తర్వాత ఒకసారి టేప్ పెట్టి చూసుకోండి. 7.5 ఇంచులు వచ్చింది అంటే మనకి మొత్తము పొడవు 13 ఇంచులు కదా, అంటే 6.5 రావాలి. మనకి 7.5 వచ్చింది కదా, కొంచెం ఎక్కువ అవుతుంది. ఈ సగం పార్ట్లో మనము కొంచెం పెద్ద పెద్ద కుచ్చులు పెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఒకసారి చూడండి మనకు ఎంత వచ్చిందో. 13 ఇంచులు వచ్చింది, కరెక్ట్గా వచ్చింది కదా. తర్వాత దీనికి పట్టీ కుట్టుకోవాలి కదా, నాడ. ఇలా ఈ క్లాత్ని 2 ఫోల్డింగ్ల మీద ఎంచి ఒకసారి చూసుకోండి. 16 ఇంచులు ఉంది, సరిపోతుంది పొడవు. అలాగే వెడల్పు వచ్చేసి 3 ఇంచులకి తీసుకుంటున్నాను. ఇలా 3 ఇంచులకి మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్నాక ఈ ఖర్చులు 2 కట్ చేసుకొని ఈ చివర్లు వచ్చేసి కొంచెం ఇలా ఫోల్డ్ చేసుకొని కుట్టుకోండి రెండు వైపులా. తర్వాత ఇలా మధ్యలోకి ఇలా ఫోల్డ్ చేసి ఇక్కడ కట్టు పెట్టుకోండి.
కట్టబెట్టుకున్న తర్వాత ఈ లంగాను కూడా ఇలా మధ్యలోకి ఫోల్డ్ చేసి ఇక్కడ ఒక మార్కు గీసుకోండి. ఇప్పుడు ఈ కట్టు ఈ మధ్యలో ఈ మార్కు రెండు ఒకే చోటకు వచ్చేలాగా ఇలా క్లాత్ని ఇలా పెట్టేసుకోండి. ఇలా పెట్టేసుకొని ఇక్కడ కూడా ఒక మార్క్ చేసుకోండి. ఈ చివరి నుంచి కుట్టడానికి ఇలా అవ్వదు కాబట్టి ముందుగా ఈ లంగాకి క్లాత్ని జాయింట్ చేసుకోవాలి. చూడండి ఇక్కడ నేను ఏ విధంగా అయితే జాయింట్ చేస్తున్నానో అలాగే జాయింట్ చేయండి. తర్వాత దీన్ని ఇలా చూడండి, ఇలా ఫోల్డ్ చేసి రెండు ఫోల్డ్లు ఇలా పట్టీలాగా కుట్టేసుకోవాలి. ఈ చివరి నుంచి చూడండి నేను ఇక్కడ ఎలా ఫోల్డ్ చేశానో అలాగే ఫోల్డ్ చేసి ఈ నాడాని ఇలా స్టిచ్ చేసుకుంటూ వచ్చేసి ఇక్కడికి వచ్చాక ఇలాగే ఫోల్డ్ చేసి పట్టీలాగా కుట్టుకోవాలి. ఇలా కుట్టుకున్న తర్వాత చూడండి ఎంత నీట్గా ఫినిషింగ్ ఎంత బాగుందో. తర్వాత ఇప్పుడు ఈ బయటగా కుట్టుకోవాలి కదా ఈ అంచుని, దానికోసము ఈ పీసులన్నీ ఇలా కట్ చేసుకొని నీట్గా ఈ క్లాత్ని మనకి మెయిన్ ఎటువైపు లోపల వైపుకి ఎటువైపు ఒక్కసారి చెక్ చేసుకొని ఇక్కడ చూడండి మనకు ఎలా కుట్టారో ఒక్కసారి ఈ విధంగానే మనం స్టిచ్ చేసుకోవాలి. ఇటువైపు ఫోల్డ్ చేయాల్సిన పని లేదు, ఖర్చు వచ్చింది కాబట్టి ఇటు వైపున కింది వైపున ఇలా ఫోల్డ్ చేసుకొని ఒక కుట్టు వేసుకోవాలి. ఇలా కుట్టుకున్న తర్వాత ఈ క్లాత్ని చూడండి ఇలా పెట్టేసి ఇలా క్రాస్గా ఇలా పెట్టేసి మనం పైటని ఏ విధంగా అయితే వేసుకుంటామో అలా ఇక్కడ కుట్టుకోవాలి. మనం దాన్ని ఇలా ఫస్ట్ నుంచి ఈ నాడ దగ్గర నుంచి ఇలా స్టిచ్ వేసుకుంటూ వద్దాము. ఇక్కడికి వచ్చాక ఇలా చూడండి ఈ అంచుని ఇలా క్రాస్గా ఇలా మనం పైట ఎలా క్రాస్గా వేసుకుంటామో అలా పెట్టేసి ఇలా కుట్టుకోండి. ఇంతేనండి, చాలా ఈజీగా స్టిచ్ చేసి చూపించాను అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోవద్దు. దుర్గా అమ్మవారికి చీర ఎలా కుట్టుకోవాలో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. నా ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికైనా యూజ్ఫుల్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. వీడియో చివరి వరకు చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్.